వాస్తు ప్రకారం పిల్లల దగ్గర ఉంచకూడని వస్తువులు ఇవే. చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్లను అనుక్షణం కంటికి రెప్పలా చూసుకోవాలి. ఆడుకుంటుంటే చుట్టూ ఏం అన్నాయి, ఏం నోట్లో పెట్టుకుంటున్నారు అన్నీ చూసుకోవాలి. వాస్తు శాస్త్రం మీ పిల్లల ఎదుగుదల శ్రేయస్సుకు తోడ్పడే శాంతియుత వాతావరణాన్ని ఎలా సృష్టించాలో సలహాలను అందిస్తుంది. వాస్తు శాస్త్రం ప్రకారం మీ నవజాత శిశువు, పసిపిల్లల దగ్గర ఉంచకూడని కొన్ని వస్తువులు ఉన్నాయి. వారు వారి శ్రేయస్సును ప్రభావితం చేయవచ్చు. కాబట్టి ప్రస్తుతం మీరు మీ బిడ్డ దగ్గర పెట్టకూడని 5 విషయాలు ఇక్కడ ఉన్నాయి. ముళ్ళ మొక్కలు, కంచెలు ఇంటికి అందమైన అదనంగా ఉన్నప్పటికీ ఈ మొక్కలను జాగ్రత్తగా ఎంచుకోండి. కాక్టస్ మరియు స్పైకీ ఆకులు లేదా ముళ్ళు ఉన్న మొక్కలను నివారించండి. వాస్తు ప్రకారం ఈ మొక్కలు చెడు శక్తిని కలిగిస్తాయి. ఇది మీ బిడ్డకు బాధ కలిగించవచ్చు లేదా అసౌకర్యంగా ఉండవచ్చు. అద్దాలు, చాలా ఇళ్లలో అద్దాలు ఉంటాయి. కానీ వాస్తు రీత్యా అవి మీ పిల్లల గదికి సరిపోకపోవచ్చు. గాజు శక్తిని ప్రతిబింబిస్తుంది కాబట్టి అది పిల్లలకు అశాంతికర వాతావరణాన్ని సృష్టిస్తుంది. ఇది వారి నిద్రను ప్రభావితం చేస్తుంది. విరిగిన బొమ్మలు కాలక్రమేణా విరిగిపోవడం సాధారణమే అయినప్పటికీ విరిగిన బొమ్మలను మీ పిల్లల దగ్గర ఉంచవద్దు. వాస్తు ప్రకారం ఇది వారికి క్రమరహిత మరియు అననుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది మరియు ఇది వారి శక్తి ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. ప్రతికూల పెయింటింగ్లు, మీ పిల్లల గదికి పెయింటింగ్స్ ను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. హింసాత్మక లేదా అసభ్యకరమైన అంశాలను చిత్రించే పెయింటింగ్ కు దూరంగా ఉండండి. బదులుగా వాస్తు మీ బిడ్డకు ప్రేమపూర్వక వాతావరణాన్ని అందించడానికి ఉల్లాసమైన పెయింటింగ్లను ఉపయోగించమని సిఫార్సు చేస్తోంది. మరియు ఆనందం మరియు ఆశను తెలియజేసే చిత్రాలను ఎంచుకోండి. భారీ చెక్క ఫర్నిచర్, పిల్లలు ఉన్న గదిలో బరువైన వస్తువులను ఉంచడం మానుకోండి. వాస్తుపరంగా రద్దీగా ఉండే ప్రాంతాలు శక్తి యొక్క ఉచిత మార్గాన్ని నిరోధించవచ్చు. ఇది మీ బిడ్డకు ఇబ్బందికరంగా ఉంటుంది. బదులుగా తేలికైన, పిల్లలకు అనుకూలమైన వస్తువులను ఉంచండి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.